హాయ్ అండి. నేను అమ్మ ఎక్కడికో ఆశ్రమం దగ్గరికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ మేమైతే ఎక్కడికి వెళ్ళలేదండి. అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న ఇందిరానగర్ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడున్న రాజశేఖర్ సార్ అయితే పిల్లలకైతే చదువుతో పాటు ప్రకృతి గురించి అవగాహన తెప్పించి మనం ఉన్న చోటే బృందావనం చేసుకోవాలి అనేసి అయితే చెప్పి ఇలా తయారు చేశారండి. చాలా ప్రశాంతంగా చాలా బాగుండింది. అంతేకాకుండా పిల్లలకి వాళ్ళంతకు వాళ్ళే కూరగాయలని ఆర్గానిక్గా ఎలా పండించుకోవాలి అనేసి కూడా నేర్పిస్తూ ఉన్నారు. ఇక్కడే కూరగాయలతో పాటు ఇంకా ఫ్రూట్స్ ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ ఇక్కడే పండించేలాగా ఏర్పాటు చేశారనమాట. ఇక్కడున్న పిల్లలైతే చాలా చక్కగా చదువుతో పాటు అన్నీ నేర్చుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది నాకైతేను. ఇంకా స్కూల్ ముందైతే చాలా నీట్గా కూడా పెట్టుకున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ కనుమరుగవుతున్న డేస్లో అయితే ఇలా పెట్టుకున్నట్లయితే అందరికీ కూడాను మనం కూడా ఇలాంటి స్కూల్లో జాయిన్ చేపిస్తే చాలా బాగుండు. మన పిల్లలు కూడా చదువుతో పాటు ఇలాంటివన్నీ నేర్చుకుంటే చాలా బాగుండు అనేసి అయితే చాలామంది అనుకుంటూ ఇంకా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం అనేది జరుగుతుంది అనేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేసి అయితే కమెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.